గతంలో తెలంగాణ రాష్ట్రంలో భూమి చట్టాలు 1971 ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారంగా భూ సమస్యలన్నీ దాదాపు 90% పరిష్కారమై భూమి స్థిరీకరణ ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము ధరణి 2020 యాక్ట్ ఇందులో ధరణి 2020 యాక్ట్ తీసుకురావడం జరిగింది. ధరణి 2020 యాక్ట్ తీసుకొచ్చి పాత చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అప్పుడు భూ సమస్యలు ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ నిషేధిత జాబితాలోకి పోయింది. వేల మంది లక్షల మంది రైతులు మొత్తం కూడా ఈ భూ సమస్యతోని విసిగిపోయి గవర్నమెంట్నే మార్చేస్తామనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి గవర్నమెంట్ మార్చారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి 2025ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కొన్ని సమస్యలు కొంత పర్సంటేజ్ పరిష్కరించబడ్డది, ఇంకా కొంత పర్సంటేజ్ పరిష్కరించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక 18 లక్షల ఇండ్ల స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇంటి ప్లాట్లు మళ్ళీ నిషేధిత జాబితాలకు పోయింది. ఇంకా వ్యవసాయ భూమి కూడా ఉంది. ఒక్క అర్జీదారుని సమస్య పరిష్కారం కావాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ కరీంనగర్ పట్టణము లోపల ఈ నెల 18 తారీఖు నాడు శనివారము ఉదయము 11 గంటలకు ఫిలిం భవన్ లోపల ఒక మీటింగు ఈ భూ సమస్యలు పరిష్కారం కావాలని నాటి ధరణి 2020 నుంచి నేటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యలు పరిష్కారం అయినాయా అనేటువంటిది ఒక సమావేశము. బాధితులను అందరికీ కూడా తొందరగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇటు సమావేశానికి బాధితులకు మరి అండగా నిలవడానికి ఆలోచన పరులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొనాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో మళ్ళా కొత్తగా పాత సమస్యలు కాక కొత్తగా మళ్ళా 4500 ఇండ్లు శివారు ప్రాంతంలో రేకుర్తి, మన సీతారాంపూరు, అరపల్లి ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే కొత్తగా మళ్ళీ 4500 ఇండ్లు నిషేధిత జాబితాలకు పోయినాయి. అందులో 30-40 సంవత్సరాల కింద కట్టుకున్నటువంటి ఇండ్లు నిషేధిత జాబితాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నటువంటివి కూడా పోయినాయి. కాబట్టి చాలా పెద్ద సమస్య ఉన్నది. ఇది ఒక్కొక్కరి ఇండివిజువల్గా సమస్య పరిష్కారం చేయడం అనేటువంటిది కష్టం. కాబట్టి ఇవాళ పొద్దున కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ ప్లాట్ అక్కడ ఉన్నదట, ఈ నిషేధిత జాబితాలకు పోయిందట రేకుర్తిలో. కాబట్టి ప్రభుత్వాన్ని మేము 2 చేతులు ఎత్తి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేయబోతున్నా. నేను ఇదంతా ఒక వన్ స్ట్రోక్లో మొత్తం సమస్య పరిష్కారం చేయాలని ఈ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయడానికి మరి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరు కూడా ఈ సమావేశానికి వచ్చి ప్రభుత్వం కూడా గట్టిగా ఆలోచన చేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆ సమావేశంలో పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై భారత్.